మాకు మంచిగా పనులు చేయించినారు. ఆయన ఖచ్చితంగా అంటే మళ్ళీ ఖచ్చితంగా అంటే ఆయన సీఎం అవుతారు. ఆయన మేము కోరుకుంటాం, తల్లి పిల్లంతా మేము కోరుకు మాకు ఎందుకంటే మాకి ఆయన అమ్మఒడి మాకు చేనేత కార్మికులు ఉండి మాకు ఆయన అంతా సేవ చేసినాడు. ఆయన డబ్బులు ఇచ్చినారు కాబట్టి ఆయన వస్తే ఏమి చేయలేదు, అవినీతి చేయట్లేదు. జగన్ రెడ్డి ఈసారి వైఎస్ షర్మిల నేను వస్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టనని చెప్తుంది కదా షర్మిల కూడా. అయినా అండి అది రాజకీయ కుట్ర, అది అంతవరకే కానీ అది ఊరికారికి తల్లిపిల్లి పెట్టినారంటే అది వాళ్ళ సమస్య, అట్లా పెట్టకూడదండి ఎప్పటికనే. అది తప్పది, అది తప్పది అంతవరకు. జై జగన్. ఆయన చంద్రబాబు నాయుడు కూడా అంటుంది కదా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటుండే, ఎంతమంది ఉంటారు? ఆయన ఇంతకు ముందు ఎన్నిసార్లు ఆయన హామీలు ఇచ్చాడు, ఎన్ని నెరవేర్చాను చెప్పండి, ఎన్ని నెరవేర్చాను చెప్పండి. ఎప్పుడు ఇలేదు ఎప్పుడు నెరవేర్చారా చెప్పండి. ఎన్ని హామీలు ఇచ్చారు మాకు? రుణమాఫీ అన్నారు, ఇలేదు. నేడు నాడనే బడి అనేది ఉన్నది, ఏం అసలు కానీ చేయలేదు చెప్పండి. ఇప్పుడు కార్యక్రమాలు ఇప్పుడు ఇంగ్లీష్ మీద మా పిల్లలు చదువుతున్నారు. మేము చాలా పేదల్లో మేము ఉన్నాము. అసలుకి పేదలకు ఉండి ఆయన ఎంతో స్కూల్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. ఆయన మాకే చాలా గొప్ప, ఆయన దేవుడే. జై జగన్. అంటే ఆల్రెడీ చెప్తున్నారు ఎంతమంది ఈసారి ఆల్రెడీ షర్మిల కూడా రంగంలో ఎదుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ ఎదుర్కొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉన్నదండి. జై జగన్. పందులు గుంపుగా వస్తాయి. షర్మిలాకి బుద్ధి లేదు. మన ఆంధ్రాని విడిగొట్టింది సోనియా గాంధీ. ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జాంపుల్ సిగ్గులేనాయమ్మ నిజమంటే. వైఎస్ షర్మిల సిగ్గులేనాయమ్మ నిజమంటే. ఎంత మందగానే జగన్ ని ఎవరు ఎదిరించలేదు. జగన్ అంతే. ఆల్రెడీ మొన్న కూడా అంటుంది కదా షర్మిల, ఏదైతే ఉందో ఈసారి కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి అనేది చేస్తుంది, ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఒకటి చెప్పు, ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్పు. మరి వైఎస్ కాంగ్రెస్ నుంచే వచ్చాడని చెప్తుంది కదా షర్మిల. ఎవరు? రాజశేఖర రెడ్డి వచ్చాడు, అతన్ని అన్యాయంగా చంపించారు అంతా కలిసి. కాంగ్రెస్ సోనియా గాంధీని చంపలేదే రాజశేఖర రెడ్డిని. ఆయన అతను పాదయాత్ర చేసి ఎట్లా చేశాడు, ఒకటి పుడితే ఒక్కరు పుట్టల్లా తండ్రికి పులి కాదు. రామారావుకి 10 మంది ఉంటే ఏం చేస్తావు చెప్పేది, ఒక్కరు సరైన వాళ్ళు లేరు. జగన్ 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 ఆయన పథకాలు ఎవరు చేయలేదు. జగన్ నెక్స్ట్ సీఎం అవుతారన్నా ఖచ్చితంగా. అంటే మేము మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా షర్మిల వీళ్ళందరూ కలిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రం మొత్తం అంతా ఏకం కానిలే, జగన్ ఏమి తుప్పుడు పెంచుకోలేరు. అదే సింగల్ గా వస్తారు.